ఎలా ఉంది డాక్టర్? ఏం పర్వాలేదు. ఈ స్థితిలో నేనిక్కడుంటే బాగుండదు. అన్నయ్య తోడుగా ఉంటాను, ప్లీజ్. తను కప్పేలా పట్టుకుంటాడు. కనీసం ఆ మాత్రం ఆలోచన లేదా నీకు? తను 2 చేతులకి కట్లున్నాయి కదా, తను కప్పేలా పట్టుకుంటాడు. కనీసం ఆ మాత్రం ఆలోచన లేదా నీకు? సంధ్య, ఫీల్ అవుతున్నావా? అదేం లేదు బావగారు. నాకు తెలుసు నువ్వు బాధపడుతున్నావని. ఐఎమ్ సారీ. చూసావు కదా, ఇంత నొప్పితో విలువెల్లాడేది రాత్రంతా వాడు చూశాడు కాబట్టి బాగా ఫీల్ అయి ఆవేశంలో ఏదో అనేసుంటాడు. నా వల్లే జరిగింది కాబట్టి మరోసారి సారీ. వదినా, నువ్వు ఆడు, ఇదిగో. అన్నయ్య, చేతుల నొప్పితో ఎలా అందుకున్నావు? అది నొప్పి కాస్త తగ్గిందిలే అమ్మా. అయినా సంధ్యకు తగులుతుందని. అయినా అంత సడన్ గా ఎలా రియాక్ట్ అయ్యారు బావగారు? సరే, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను.
ఏంటమ్మగారు ఈ చరంగా ఉన్నారు? ఏం లేదులేవే. ముఖం చూస్తే తెలిసిపోతూనే ఉంది గాని చెప్పండమ్మగారు, పర్లేదు. ఏముంది, ఇంత ఆర్భాటంగా పెళ్లి చేశావా? కాని ఏం లాభం? ఏటైందమ్మా? మొన్న పెద్దాడికి చెయ్యి నలిగి అంత పెద్ద దెబ్బ తగిలిందా? మళ్ళీ రాత్రి కరెంట్ షాక్ కొట్టి చనిపోయేవాడా? ఆ స్వామి దయవల్ల బ్రతికాడు. అవునా అమ్మగారు? హ్మ్. రాత్రి చిన్నాడికి కార్యం ఏర్పాటు చేస్తే అది ఆగిపోయింది. పాపం వాళ్ళలా గదిలోకి వెళ్ళగానే వీడికి ఇలా అవడంతో రాత్రంతా చిన్నాడు పెద్దాడితోనే ఉన్నాడు. అసలు ఈ గొడవలన్నీ చూస్తుంటే ఇంటికేదో కీడో దిష్టో తగిలిందని భయంగా ఉందే. ఏం కాదులే అమ్మగారు, మీ ఇలాంటోళ్ళ సంగతేంటో నాకు తెలియదు గాని మా కులపొల్లం మాత్రం కీడు సోకినా శనిపట్టినా ఊరు బయట శివాలయానికి వెళ్ళొత్తాం అమ్మగారు. దాంతో అన్నీ సర్దుకుపోతాయమ్మగారు. మా కులపొల్లం మాత్రం కీడు సోకినా శనిపట్టినా ఊరు బయట శివాలయానికి వెళ్ళొత్తాం అమ్మగారు. దాంతో అన్నీ సర్దుకుపోతాయమ్మగారు. పోనీ ఓసారి అబ్బాయి గారిని అమ్మాయి గారిని వెళ్ళిరమ్మనండి, చూద్దాం. నీళ్లు బంగారంగాను. మంచి సలహా ఇచ్చావే, తప్పకుండా పంపిస్తాను. ఆ శివాలయం గురించి నేను కూడా విన్నానే. సరే, అన్ని గదులు తుడిచావా? తుడిసానమ్మగారు. టిఫిన్ అయిపోవచ్చింది, పెడతాలే గాని ఆ కార్యం గది కూడా ఒకసారి శుభ్రం చేసిరాపో. అట్టాగేనమ్మా. వెళ్ళు. చూద్దాం, కళ్యాణ్ని సంజని ఒకసారి పంపిద్దాం. అమ్మో, ఎంతైనా డబ్బున్నోరే. ఇంతిదిగా నేను కాల్లో కూడా చూడలేదు. ఓలమ్మో, ఏం పూలు ఏం మెరుపులు. అమ్మో ఎంత ఘనంగా డెకరేషన్ చేశారు. అబ్బా, ఎంత మెత్తగా ఉందో. సుఖమంటే ఇక్కడే పడాలా. పాపం ఇంత చేసి సుఖపడే యోగం అబ్బాయి గారికి దక్కలేదట. అమ్మాయి గారిని సుత్తుంటే కడుపు తరుక్కుపోతుంది. పెద్దోళ్లే కట్టాలకు గిలగిల్లాడితే మాలాంటి పేదోళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? అంతా అనుదితి రాత. ఏంటక్క, కొత్తగా ఉందే. కెమెరా ఏమో. అమ్మగారు 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 ఏటి బాబు ఇది? ఆ, ఆ,
ఏం లేదు. ఏదో ఫోటోలు తీసేదానిలా ఉంది బాబు. ఆ, అవును అదే. మరి ఈడొగ్గేసినారేటి? అది నిన్న గది సర్దుతుండగా మర్చిపోయాను. అయినా నీకు అవన్నీ చెప్పాలా? గౌరీ, బావగారేంటి నీ చేతిలోంచి ఏదో లాక్కెళ్తున్నారు? ఏంటోనమ్మా, ఏదో ఫోటోలు తీసేది నాకు దొరికింది. ఇంతలో బాబుగారు వచ్చి తీసుకెళ్లారు. కెమెరానా? అదేంటి, కెమెరా నా గదిలో ఉండడం ఏంటి? నేను అదే అడిగానమ్మా. నిన్నేదో సర్దుతూ ఇక్కడ మర్చిపోయారట. ఎక్కడా? మీ రూంలో మూలకు పూలకుండీలోనమ్మా. కెమెరా మా గదిలో ఎందుకుంది? అది పూల కుండీలో. చాలా విచిత్రంగా ఉంది. పైగా బావగారు ఈ గది సర్దడం ఏంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. కొంపదీసి కెమెరాలో సీక్రెట్గా పెట్టలేదు కదా? అసలే రాత్రి ఫస్ట్ నైట్. ఎస్, అయితే మా ఫస్ట్ నైట్ని సీక్రెట్గా రికార్డ్ చేయడానికి బావగారు దాన్ని పెట్టారన్నమాట. ఛీ, ఆలోచించడానికి కంపరంగా ఉంది. అసలు ఏమై ఉంటుంది? మై గాడ్, అయితే బావగారికి నా మీద కన్నుందా? ఛీ, చివరికి శోభనం గదిలో కెమెరా పెట్టేదాకా దిగజారాడా? ఛ, ఇంత ఫూలిష్గా ఎలా ఉన్నాను? ఈ కెమెరాని అక్కడే వదిలి ఎలా మర్చిపోయాను? గౌరీ అందరికీ చెప్తుందా? అక్కడికి అది కెమెరాని గుర్తుపట్టేసింది. ఒకవేళ సంధ్యకి చెప్తే ఈ పాటికి చెప్పే ఉంటుందా? మరోసారి మాత్రం ఇంత అజాగ్రత్తగా ఉండకూడదు. సంధ్య, నువ్వా? కమాన్, ఏంటి సంగతి? ఏం చేస్తున్నారు మీరు? ఏం లేదు. అబ్బే, నేనేం దాచటం లేదు. సర్దుతున్నాను.
అదే ఫైల్స్ పేపర్స్ అన్ని నా బ్యాగ్లో సర్దుతున్నాను. ప్రయాణం కదా. ప్రయాణమా? ఎక్కడికి? ఆ, ఇంకెక్కడికి? స్టేట్స్కి. ఇక్కడ నాకేం పని? మీ పెళ్ళి అయిపోయిందిగా, నేను వెళ్ళాలి. ఇందాక మీరు అది ఆ, ఒరే పెద్దోడా, ఏంట్రా అప్పుడే అమెరికా వెళ్ళిపోతున్నావా? అవును మమ్మీ, వెళ్ళాలి. ఇంత త్వరగా? ఆ, అప్పుడే వెళ్ళాల్సిన అవసరమే వచ్చిందిరా. పెద్దోడా ఆగరా. ఏం చెయ్యాలి? ఏంటి వీడు అమెరికా వెళ్ళిపోవడం ఏంటి? చిన్నోడా, కళ్యాణ్, ప్రియా, ఏమండి ఏమండి? నీకు అనుమానం వచ్చిందని నాకు అర్థమైంది. ఇక చూసుకో, ఆట ఇంకా బాగుంటుంది. అది కాదురా, పెళ్లికొచ్చావు సరే, మరి నీ పెళ్లి సంగతి తేల్చుకోకుండా వెళ్తానంటే ఎలా? పెద్దన్నయ్య, నీ ఇష్టాన్ని ఎవ్వరూ కాదనలేదు కదా. నీకు నచ్చిన అమ్మాయి ఎవరో చెప్తే పెళ్ళైపోతుంది కదా. ప్రియా, దానికి ఇంకా టైం ఉంది. నేను ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వస్తాను. నెక్స్ట్ ట్రిప్లో పెళ్ళి. కుదరదురా. వీడి పెళ్లికి రావటానికి ఆపసోపాలు పడ్డావు. ఇక నీ అంతటి నువ్వొచ్చి పెళ్లి చేసుకుంటావా? నేను నమ్మను, నిన్ను వెళ్ళనివ్వను. అది కాదు మమ్మీ, అక్కడ నా బాధ్యతలు నాకున్నాయి. నేను లేకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఏమిట్రా ప్రాబ్లమ్స్? మరి ఇక్కడ నా ప్రాపర్టీ సంగతి ఏమిటి? అటు వ్యాపారం, ఇటు మార్కెట్, నేను ఒక్కడే ఎలా చూడను? ఇక్కడే సెటిల్ అవరా అంటే వినవు. పోనీ పెళ్లి చేసుకుని వెళ్ళరా అంటే అది కుదరదంటావు. ఎలా చావాలి చెప్పు? డాడీ, మీరు ఆవేశపడకండి. అన్నయ్య, ఇప్పటికే నీకంటే ముందు నాకు పెళ్ళవటం నాకే చాలా ఇబ్బందిగా ఉంది. సో ఇంకొద్ది రోజులు ఇక్కడే ఉండి నీ పెళ్లి చేసేసుకుని వెళ్ళొచ్చు కదా, ఏమంటావు? నా పెళ్లికి చాలా ఆటంకాలున్నాయి. దానికోసం కూర్చుంటే అక్కడ ప్రాబ్లం అవుతుంది. నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. ఇంక నీకెలా చెప్పాలో మాకేం అర్థం కావట్లేదు. కనీసం ఎవరు చెప్తే వింటావు? అదేనే చెప్పు. ఒక్క నిమిషం. హలో, ఎవరు చెప్తే వింటాడు మమ్మీ? సంజ? సంజ, నువ్వు చెప్తే అన్నయ్య వింటాడేమో. నేనా? నేను చెప్తే వింటారా? నీ ముందే మేమందరం అడిగాం కదా, కాని ఒప్పుకోనేలేదు. నువ్వంటే ఈ ఇంటికి కొత్తగా వచ్చావు కదా, కాస్త మొహమాటంగానైనా వింటాడేమో, అడగరాదు? నిజమేనమ్మా, నీ మాట వింటాడేమో, ఒక్కసారి అడగమ్మా. పర్వాలేదు.
జరిగే అంతర్మథనం ముగిసేదేలా నీ ప్రతి అణువు ప్రళయం కాగా బ్రతికేదేలా ప్రభాత మెరుగని నిషీదిలోకి నిన్నే నెట్టునా స్వయంవరం ఆ స్వయంవరం స్వయంవరం ఆ స్వయంవరం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.